హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్ వీడియోతో పాటు ఒక రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. చివరి దాకా వీడియో అయితే చూడండి. సో రాడిష్ని యూస్ చేసుకుని ముల్లంగి సాంబార్ని ఫస్ట్ అయితే ముందు ముల్లంగిని నేను కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను, లేదా మనం స్టీమ్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో చింతపండు నీళ్లు ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లో సాల్ట్, తర్వాత పసుపు వేసేసుకుని చక్కగా పొయ్యి మీద పెట్టుకోవాలి. సో చింతపండు నీళ్ళు కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో వచ్చేప్పటికి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఉడికిపోయిన మన ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే మనం నీళ్ళల్లో ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం క్విక్గా అయిపోతుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇది వచ్చేప్పటికి సాంబార్ పేస్ట్ అనమాట. సాంబార్ పొడి, కొంచెం కారపొడి, కొంచెం కొబ్బరి కలిపి దాన్ని చక్కగా ముద్దలాగా పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ముందుగానే కందిపప్పు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. సో కందిపప్పు ఉడికేటప్పుడే నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అనమాట. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందని చెప్పి. సో పప్పు ఏదైతే ఉందో మనం ఉడకబెట్టేసుకుని బాగా మెదుపుకున్న తర్వాత దాంట్లో మనం సాంబార్ పొడి, కారపొడి, కొంచెం కొబ్బరి ఏదైతే రుబ్బుకున్న పేస్ట్ ఉందో అది దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకుని దాన్ని చక్కగా బాగా మిక్స్ చేసేసుకుని మనకి నీళ్ళు కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ముక్కలు అయితే చింతపండు పులుసులో ఉడికిపోయినాయి అనమాట. సో ఉడికిపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు కలుపుకున్న పప్పు మిశ్రమాన్ని మనకి అవసరానికి తగ్గట్టుగా ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పెట్టాయి అనమాట. నీళ్ళు కూడా వేసేసుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్, తర్వాత వచ్చేప్పటికి కొంచెం బెల్లం వేసుకుంటా. అంటే ఒక 2 చెంచాలు బెల్లం వేసుకుంటే దాని టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం కాళ్ళు వేసేసుకుంటే చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సాంబారు 5 నుంచి 10 నిమిషాలు మరిగేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. పోపులో వచ్చేప్పటికి మనం తాళం గింజలతో పాటు ఎండుమిర్చి, కొంచెం మెంతులు కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఈసారి అలా వేసి ట్రై చేసి చూడండి. అండ్ కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ అయితే వేసుకోవాలి. సో సాంబార్కి ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్. నేను తాలింపులోనే వేసాను అండ్ సాంబార్లో కూడా కొంచెం వేస్తాను అనమాట. సో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో తాలింపు ఇప్పుడు సాంబార్లో వేసుకుంటే వేడివేడిగా ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, రోజు లంచ్ బాక్స్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి అప్పుడప్పుడు మీకు రెసిపీతో పాటు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సాంబారు అండ్ అన్నము, బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. సో ఈరోజు అయితే మా హస్బెండ్కి, ఆయనకి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ తేజ ఛానల్.